సో బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు. సో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ మీకు ఎలా నచ్చింది? వాట్ డూ యూ థింక్ ఇస్ హిస్ యూనిక్నెస్? ఆయన స్టైల్ ఏంటి? బోయపాటి శ్రీను గారు అండి, ఇఫ్ యూ నోటీస్, యాక్టర్స్ అవ్వచ్చు, ఇంకోలా అవ్వచ్చు, సక్సెస్ రేషియో ఉంటుంది కానీ బోయపాటి శ్రీను గారికి ఉన్నంత హై ఎవరికి ఉండదు. 90% అబవ్ ఉంటుంది అండి సక్సెస్ రేషియో. ఇట్స్ వెరీ వెరీ రేర్ ఫెనామినన్. అంత సక్సెస్ నిజంగా ఆయన లాంటి వాళ్ళకే రావాలి. ఎందుకంటే అంత కష్టపడతారు. అంటే ఎంత కష్టపడతారంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ డైరెక్టర్స్, నేను అంత కష్టపడిన డైరెక్టర్ నేను చూడలేదు. అంతకంటే టాలెంటెడ్ డైరెక్టర్స్ చూసాను, అంతకంటే ఇంకోలా చూసాను. అంత కష్టపడే డైరెక్టర్ మాత్రం ఎవరు కష్టపడితే సక్సెస్ వాళ్ళకి వస్తుంది. సక్సెస్ ఎంత ఇంటెలిజెంట్ అయితే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వరు. ఎంత వర్క్ చేస్తేనే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత డిసిప్లిన్ ఉంటేనే అంత సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఆ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ రెండు ఆయన దగ్గర ఉన్నాయి. అండ్ హార్డ్ వర్కర్ అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వైఫ్తోనూ మా డాడ్తో కూడా షేర్ చేస్తున్నాను, ఎలా అయినా ఇన్ని గంటలు ఎలా పని చేస్తాడు, అన్ని పనులు ఆయనే చేస్తాడు, ఎలా ఒక మనిషి ఇంత ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాడు. నేనైతే 2 రోజుల తర్వాత పడిపోతాను ఆయన జాబ్ చేస్తే. 2 days తర్వాత ఇంత ఎనర్జెటిక్గా నేను 2 days అయితే పడిపోతాను. నేను 3rd day అంటాను నేను. అలాంటి ఆయన ఎలా చేయగలుగుతున్నాడు? గ్రేట్, హీఈస్ గ్రేట్. నేను చూసిన వాళ్ళు అంత ఎనర్జెటిక్గా పని చేయగలుగుతూ, ఇంతమందికి చెప్పుతూ, అరుస్తూ, ఒక్కొక్కరికి చెప్పుతూ, కష్టం, ప్రాణం పోద్ది. అంత ఎండ్లెస్ పేషెన్స్ నేను చూసిన ఆయనకి నిజంగా. నేనే కాదు, మేము పనిచేసిన అందరు ఆర్టిస్టులు పక్క కూర్చొని ఆయన గురించే మాట్లాడారు. ఎలా చేయగలుగుతున్నాడు ఇంత అని అందరూ ఆశ్చర్యంగానే ఉండేవాళ్ళు. ఆయన ఎలా చేయగలుగుతున్నాడు మాకు ఎప్పుడు అర్థం కాదు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.